మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. డెన్మార్క్ యూరోప్లో ఎవరితోనూ ఘర్షణ లేని ఓ నార్మల్ దేశం. ఈవెన్ డిఫెన్స్ సొంత సెక్యూరిటీ యూరోప్లో చాలా దేశాలకు లేదు, డెన్మార్క్ కూడా లేదు, పెద్దగా లేదు. తాజాగా డెన్మార్క్ తమ సెక్యూరిటీ పైన భారీగా ఖర్చు పెట్టాలని ప్రతిపాదించింది. దీంతో ఎంత ఖర్చు పెట్టాలంటే అమెరికన్ డాలర్లు అయితే $2 బిలియన్, $200 కోట్ల. డెన్మార్క్ కరెన్సీలో 14.6 బిలియన్ అంటే 1420 కోట్లు. సో ఇంత భారీగా ఎందుకు ఖర్చు పెడుతుంది అంటే అక్కడ శాటిలైట్ సర్వేలెన్స్ పెంచడానికి, ముఖ్యంగా డెన్మార్క్ ఆధీనంలో ఉన్న అటానమస్ రీజన్ స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్లాండ్లో శాటిలైట్ సర్వేలెన్స్ కొరకు, అలాగే షిప్స్ కొరకు, డ్రోన్స్ కొరకు ఖర్చు పెడుతుంది. ఏంటి గ్రీన్లాండ్ ఇప్పుడు ఏం ప్రమాదం వచ్చింది? యూరోపియన్ కంట్రీస్కి రైవల్స్ ఎవరు? రష్యా, చైనా. ఎందుకంటే రష్యాతో ఉక్రెయిన్ విషయంలో ప్రత్యక్ష ఘర్షణతో ఉంది యూరప్. కానీ రష్యా వాళ్ళు వచ్చి గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటా అనడం లేదు, చైనా వాళ్ళు వచ్చి గ్రీన్లాండ్ ఆక్రమిస్తా అని అనడం లేదు. కానీ ఎందుకు మరి డెన్మార్క్ ప్రకటించడమే కాదు, గ్రీన్లాండ్లోని ఫారిన్ మినిస్టర్ కూడా వెల్కమ్ చెప్పాడు. ఇది కారణం ఏంటి అంటే గ్రీన్లాండ్ పైన ట్రంప్ కన్నేయడమే. గ్రీన్లాండ్ కావాలి అని అమెరికా చాలా కాలంగా గతంలో కూడా అన్నది. ఇప్పుడు కూడా ట్రంప్ అంటున్నాడు, ముందైతే కొనేస్తానన్నాడు. దాంతో డెన్మార్క్ చెప్పేసింది గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. గ్రీన్లాండ్ కూడా ప్రకటించింది మేము మా భవిష్యత్తును మేము నిర్ణయించుకుంటాం, అమెరికా కాదని. సో గ్రీన్లాండ్ పైన కన్నేసిన ట్రంప్ ఇప్పుడు ఎకనామిక్ శాంక్షన్స్ కన్నా రెడీ, ఆఖరికి ఆ మిలిటరీ యాక్షన్ కన్నా రెడీ అని ప్రకటించాడు. అంటే మిలిటరీని పంపైనా గ్రీన్లాండ్ క్యాప్చర్ చేస్తామని. దాంతో డెన్మార్క్ జాగ్రత్త పడింది. అనేకసార్లు ట్రంప్కి చెప్పి చూసింది గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని. మీకు ఏం కావాలో చెప్పండి, సహకరిస్తామన్నారు. వాస్తవంగా డెన్మార్క్లో అమెరికన్ మిలిటరీ బేస్ కూడా ఉంది. కొత్తగా అదనంగా అమెరికాకు డెన్మార్క్ గ్రీన్లాండ్ వల్ల ఎలాంటి సమస్య లేదు. గ్రీన్లాండ్లో కూడా అమెరికన్ బేస్ ఉంది ఎప్పటి నుంచో. అందువల్ల అసలు కొత్తగా టెన్షన్ ఏమీ లేదు. కానీ గ్రీన్లాండ్లో ఉన్న ఆయిల్, గ్యాస్, రేర్ ఎర్త్ మెటల్స్ పైన దృష్టి పెట్టిన ట్రంప్ గ్రీన్లాండ్ లాగేసుకుంటా అంటున్నాడు. మరి డెన్మార్క్ పెట్టిన ఈ $2 బిలియన్ ఈ శాటిలైట్ సర్వేలెన్స్తోని, షిప్పులతోని, డ్రోన్లతో సాధ్యమా? సాధ్యం కాదు. అందుకే ఇది కాకుండా గ్రీన్లాండ్లో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉంది, అంటే ఎయిర్క్రాఫ్ట్ దిగటానికి. దాన్ని అప్గ్రేడ్ చేద్దామని డెన్మార్క్ రెడీ అయింది. అది అప్గ్రేడ్ చేస్తే అక్కడ F-35 స్టెల్త్ బాంబర్స్ అంటారు, వాటిని అక్కడ మోహరించే అవకాశం కూడా ఉంది. మరి ఇవన్నీ చేసిన ట్రంప్ అమెరికా కనుక సైన్యాలను పంపిస్తే డెన్మార్క్ తట్టుకోగలదా? తట్టుకోలేదు. కానీ డెన్మార్క్ ఒక సింబాలిక్గా, అంటే ట్రంప్ బెదిరింపులకు మేము లొంగము, మేము మా రక్షణ కొరకు పోరాడతాం అంటూ వరల్డ్కు, ముఖ్యంగా యూరోపియన్ అలయన్స్కు ఒక మెసేజ్ ఇవ్వటానికి డెన్మార్క్ ఈ పని చేస్తుంది. వాస్తవంగా $2 బిలియన్ కాదు, $20 బిలియన్ పెట్టినా ట్రంప్ తలుచుకుంటే గ్రీన్లాండ్ ఇంకా డెన్మార్క్ కూడా ఆక్రమించుకోగలడు. సో ఆ అవకాశం ఉంది. కానీ డెన్మార్క్ ఈ మేరకైనా రియాక్ట్ కావడం ద్వారా ఒక సింబాలిక్ రెసిస్టెన్స్ను చూపుతోంది. ఇప్పటికే ట్రంప్ యాక్షన్స్తో యూరోపియన్ కంట్రీస్లో చాలా వ్యతిరేకత ఉంది. ట్రంప్ మిత్రుడు ఇలాన్ మస్క్ చర్యల వల్ల జర్మనీ, బ్రిటన్లో ఉన్న అధికారంలో ఉన్న వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు, మీకు జర్మన్ ఛాన్సలర్, వీళ్ళందరూ ఇలాన్ మస్క్ వ్యతిరేకించారు. ఫార్ రైట్ పార్టీస్కు సపోర్ట్ చేస్తున్నారు, ఇది అన్యాయం అన్నారు. ఈవెన్ అమెరికాలో బిల్ గేట్స్ కూడా ఇలాన్ మస్క్ను తప్పుపట్టాడు. ఇలా ఇతర దేశాల్లో ఉన్న రాజకీయాలను ప్రభావితం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు అని బిల్ గేట్స్ కూడా వ్యాఖ్యానించాడు.
అందువల్ల ఆల్రెడీ ట్రంప్ మస్క్ దూకుడుకు ఆ దుందుడుకుతనానికి ప్రపంచం రియాక్ట్ అవుతోంది. బికాస్ సౌత్ అమెరికన్ కంట్రీస్ అయిన గాట్రమలా, మెక్సికో, కొలంబియా లాంటి దేశాలు రియాక్ట్ అయినామంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చైనా రియాక్ట్ అవుతుంది, వరల్డ్ రియాక్ట్ అవుతుంది. ట్రంప్ కొట్టిపారేశాడు, నీ బెదిరింపులకు మేము లొంగేదే లేదని రష్యా ప్రకటించేసింది. సో ఇలా ప్రపంచం రియాక్ట్ అవుతుంది. జెలెన్స్కీ, యుక్రెయిన్ ప్రెసిడెంట్, పోలాండ్ ప్రెసిడెంట్, యూరోపియన్ సెక్యూరిటీ ఉండాలి, యూరోప్ కూడా ఇజ్రాయెల్ తరహా ఐరన్ డోమ్ ఉండాలి అని చెప్పి మీకు జెలెన్స్కీ ప్రకటించాడు. ఖచ్చితంగా జెలెన్స్కీ దృష్టిలో రష్యా నుంచి రక్షణకే, కానీ అది అమెరికా నుంచి కూడా రక్షణకు ఉపయోగపడుతుంది. ఐరన్ డోమ్ ఉండాలని యూరోప్ తన డిఫెన్స్ సొంత సెక్యూరిటీకి అవుట్సోర్స్ చేస్తే కలవది, అమెరికా గుడ్విల్ పైన ఆధారపడితే కలవదని చెప్పి యూరోప్లో రీథింకింగ్ మొదలైంది. ఈ కాంటెక్స్ట్లో డెన్మార్క్ తీసుకున్న చర్యలు ఖచ్చితంగా ట్రంప్కో షాకర్. సో చలిచీమల చేత చిక్కి చావక సుమతి అని మనం పద్యం చెప్పుకుంటాం. ఆ సిచ్యువేషన్ అమెరికాకు లేదు, కానీ ఏ చిన్న దేశం కూడా పడి ఉండదు. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో సావర్నిటీ అనేది అన్ని దేశాలకు కావాలి. అందువల్ల డెన్మార్క్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ ఇట్ లైంగ్ డౌన్. అంటే ట్రంప్ బెదిరింపుల్ని అలా భయపడుతూ వణికిపోతూ లొంగిపోదలుచుకోలేదు. ఇట్ వాంట్స్ టు ఫైట్. ఇది ట్రంప్కు డెన్మార్క్ లాంటి ఒక చిన్న దేశం, అంటే కంపారిటివ్లీ మిలిటరీ క్యాపబిలిటీలో చెప్తున్నాను చిన్న దేశమని, ట్రంప్కు ఒక రకమైన షాకర్ ఇచ్చింది.